ఈ నెల ఆగస్టు 28వ తేదీన మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాసుల వారి మీద కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనకెప్పుడు గ్రహణాలు ఏర్పడినా కూడా కొన్ని రాసులకు మంచి జరుగుతుంది. కొన్ని రాసులకు చెడు జరుగుతుంది. అలాగే ఈసారి ఈ చంద్రగ్రహణం వలన ఈ 4 రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఆ 4 రాసుల వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలా చాలా సంతోషపడతారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము. అంతేకాకుండా చంద్రుడు అంటే మనసుకు కారకుడు అనమాట. మన మనసు అనేది ఎలా ఉంటుంది ఏంటి అంటే మన మనసు క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ శాతం చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట. అలాగా మన మనసుకు కారకుడు ఎవరు అంటే చంద్రుడు అనమాట. కాబట్టి చంద్రుడికి గ్రహణం ఏర్పడుతుంది అనంటే ఆ గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ద్వాదశ రాసుల వారి మీద ఉంటుందన్నమాట. అలా ఈ 4 రాసుల వారికి మాత్రం ఈ చంద్రగ్రహణం వలన వాళ్ళకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము అనేవి వచ్చి పడబోతున్నాయి. అంతేకాకుండా ఈ 4 రాసుల వారికి మంచి జరగటంతో పాటుగా ఇంకో 4 రాసుల వారికి మాత్రం కాస్త ఇబ్బందులు కష్టాలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈ మిగిలిన 4 రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనంటే మనకు ఈ అదృష్టం వచ్చే రాసులు ఏవైతే ఉన్నాయో వీరితో పాటుగా వీళ్ళకి ఇబ్బంది వచ్చే రాసులు అంటే వీళ్ళకి వాళ్ళకి ముడిపడి ఉంటదన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నప్పటికీ అందరి రాసులు ఒకటే ఉండవు. రకరకాల రాసుల వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆ ప్రభావం అనేది మీ మీద కూడా పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు అదృష్టం పట్టబోతున్న రాసులు ఎవరేంటనేది ఇక్కడ నేను ముందుగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. అలాగే మీలాగా నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకోవటానికి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన మీలాగా నలుగురు తెలుసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మంచి జరిగే వాళ్ళు సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు కొన్ని పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవటం కోసం చంద్రుడికి కృతజ్ఞతగా. కాబట్టి ఆ పరిహారాలను కూడా మీరు మిస్ చేసుకోవద్దు. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని దయచేసి ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి లైక్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ నెల మనకు ఆగస్టు 28వ తేదీన చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. ఖగోళ పరంగా ఇది ఒక అరుదైనటువంటి మార్పు. కానీ జ్యోతిష్య ప్రకారం మనం చూసుకుంటే ఇదేంటంటే ఖచ్చితంగా మనకు ద్వాదశ రాసులపై దీని ప్రభావం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు సూర్యగ్రహణం వచ్చినా ఎప్పుడు చంద్రగ్రహణం వచ్చినా కూడా అది ద్వాదశ రాసుల వారిపై అంటే 12 రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. వాళ్ళు దానికి తగ్గ పూజలు పరిహారాలు అనేవి చేపించుకుంటూ ఉంటారనమాట. నిజానికి ఇక్కడ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో నిజానికి కనిపించదు. కనిపించకపోయినప్పటికీ కూడా మనకి దాని యొక్క ప్రభావము అంటే గ్రహణ దోషం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మన భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడ మనము అంటే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అనుకోకూడదు. పట్టించుకోవాల్సిన పని కొన్ని విషయాల్లో లేదు. అంటే సూతక కాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలలో దర్భలను వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆ రోజు రాఖీ పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ రోజున మీ సోదరులకు రాఖీలు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కట్టుకోవచ్చు. దానికి వీటన్నిటికీ వేటికి కూడా ఇబ్బంది అనేది లేదు. ఇబ్బంది లేదు కాబట్టి అసలు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన మీద మన రాసుల మీద పడదా అనుకుంటే మాత్రం అది పొరపాటేనండి. ఎందుకంటే
ఎందుకంటే గ్రహణం మనకి లేనప్పటికీ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన దాని యొక్క దోషం మాత్రం మన మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అవి మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. అందులో ఈ చంద్రగ్రహణ ప్రభావంతో అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం వలన మీకు అదృష్టం అనేది పట్టబోతుందన్నమాట. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. మీకు ఇప్పుడు ఈ సమయం అంతా అనుకూలంగా ఉంటుంది. సుమారు ఈ గ్రహణం దగ్గర నుంచి కూడా మీ జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి. ఆశ్చర్యాలు, అద్భుతాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఈ మేషరాశి వారికి భాగస్వామి విషయంలో ఎక్కువగా సంతోషపడటము, ఆనందపడటము, నూతన గృహ నిర్మాణాలు కట్టుకున్న వాళ్ళు కొత్తిళ్లల్లోకి వెళ్ళే అవకాశాలు, అవన్నీ చూసి సంతోషపడటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మేషరాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ గ్రహణ ప్రభావం దగ్గర నుంచి. ఎందుకంటే ఈ గ్రహణం అనేది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను తీసేస్తుంది. అంతేకాకుండా మీ మనసుకు ఒక ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఎందుకంటే చంద్రుడు అంటే మనసుకు కారకుడు కాబట్టి మీ మనసు అంతకు ముందల ఏదన్నా గందరగోళంగా ఉన్నా, ఏదన్నా అనుమానాలు, అపార్థాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి మీకంతా కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మీ యొక్క సంపాదన పెరుగుతుంది. మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీకు ప్రమోషన్స్ రావటము, మంచిగా లాభాలు రావటం చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మీకు ఏదన్నా అప్పులు ఉన్నా కూడా ఆ అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీకు ధైర్యం కూడా పెరుగుతుందన్నమాట. మానసిక ఆందోళన తగ్గుతుంది. మీకు ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఈ గ్రహణం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ప్రశాంతంగా కాసేపు శివాలయంలో కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవటం మీకు చాలా మంచిని కలిగిస్తుందన్నమాట. మీకు శక్తి ఉండి మీకు ఆరోగ్యం ఉంది అని అనుకుంటే ఆ రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి రోజంతా. లేదు అనుకుంటే కనీసం ఒక్క పూటైనా ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి. ఆ రోజున మీకు అంటే చంద్రుడు మీకు ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాడు కాబట్టి ఆ రోజున మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. అయితే మీరేంటంటే ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవటము, మనకిప్పుడు అంతా అనుకూలంగా ఉందిలే అని చెప్పేసేసి గబా గబా నోరు జారి ఏదన్నా మాట్లాడటం కానీ ఇలాంటివి మాత్రం చేయొద్దు. ఇలాంటివి చేస్తే మాత్రం లేనిపోని సమస్యలు తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక మీకు ఆ చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను. ఈ చంద్రగ్రహణం రోజున మీరు మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆవులకు అంటే గోవులకు మీరు దేవాలయంలో ఉంటాయి లేదా మన ఇళ్ళ దగ్గరకు కూడా వస్తూ ఉంటాయి ఆవులు. ఆ ఆవులకి ఏంటంటే ఆకుకూరలను ఆహారంగా తినిపించండి. ముఖ్యంగా తోటకూరను తినిపిస్తే చాలా మంచిది. ఇలా ఆకుకూరలను మీరు ఆవుకు ఆహారంగా తినిపించడం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే క్యారెట్లు తినిపించడం వలన మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈ మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మీకేంటంటే కలిసి వచ్చే రోజులు వచ్చేటప్పటికి గురువారము, అలాగే ఆదివారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. ఇంకా మీకు ఎరుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించే ప్రయత్నం అనేది చేయండి. మీకు అదృష్ట సంఖ్యలు 9. అంటే మీకు 9 అనేటటువంటి సంఖ్య బాగా కలిసి వస్తుంది. దాన్ని మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకోవచ్చు. ఆ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. లేదా సుబ్రహ్మణ్య ఆరాధన అయినా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకున్నా కూడా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ చేత్తో ఆ రోజున ఎవరికైనా చిన్న చిన్న దాన ధర్మాలు అనేవి చేయండి. అలా చేయటం వలన
మీకున్నటువంటి ఈ అదృష్టం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా మారుతుందనమాట. అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నుదుటిన సింధూరాన్ని ధరించండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వలన ఎలాంటి దుష్ట శక్తులు, నరఘోష కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ యొక్క అదృష్టం అనేది మీకు శాశ్వతంగా మారటానికి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి. ఇక చంద్రగ్రహణం ప్రభావంతో అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో రెండవ రాశి వచ్చేటప్పటికి తులారాశి అనమాట. ఈ తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకు చెందుతారు. వీళ్ళది చాలా చాలా అదృష్టవంతులుగా మనం ఎప్పుడూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ అనేది ఎప్పుడూ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. కష్టాలలో కుంగిపోరు, సుఖాలలో పొంగిపోరు. అంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా కష్ట సుఖాలనేవి సమానంగా వస్తూ ఉంటాయి. ఏదైనా సరే తెలివిగా దాన్ని మేనేజ్ చేసుకొని వెళ్ళగలిగినటువంటి ఆ మనోధైర్యాన్ని, ఆ శక్తిని ఆ శివయ్య ఎప్పుడూ కూడా వీళ్ళకిస్తాడనమాట. అలా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం వలన మీరు పడ్డ కష్టానికి మీకిప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మీలో చాలామంది కూడా నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అలా మీకు ఏదైనా కానివ్వండి, అవసరానికి సంబంధించి ఈ మధ్య మీకు డబ్బేంటంటే నీటికిలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. వచ్చింది రూపాయి అయితే ఖర్చు చేసేది మాత్రం 4 రూపాయలు అవుతుందన్నమాట. దానివల్ల మీ మనసుకు చాలా బాధగా ఉంటుంది. అయితే అవసరానికి మాత్రమే మీరు ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా కూడా వృధా చేయటం లేదు కాబట్టి మీరు కాస్త ధైర్యంగా, సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక మీకిప్పటి నుంచి అంటే మీకు ఉన్నటువంటి ఏదన్నా అప్పుల బాధలు ఉన్నా, ఏదన్నా మొండి సమస్యలు ఉన్నా, నలుగురితో మాట పడాల్సినటువంటి రోజులు, గడ్డు రోజులు కూడా అలాంటివన్నీ కూడా చాలా వరకి కూడా తొలగిపోయాయన్నమాట. ఎందుకంటే మీరు చాలా వరకి నిందలు పడ్డారు. పరిచయం లేని వ్యక్తులతో మాటలు పడ్డారు. చాలామంది చేత ఎన్నో అవమానాలు, బాధలు, తిట్లు ఇలాంటివి అన్నీ కూడా మీరు అనుభవించారనమాట. ఇలాంటివన్నీ పడి, పడి, పడి చివరికి మేము తప్పు చేస్తే మాకు శిక్ష వేయటానికి ఆ భగవంతుడున్నాడు. మేమేమి చెయ్యలేదు అని చెప్పి మీ మనసుకు ధైర్యం చెప్పుకున్నారు. మీరు అయితే ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు సాగుతున్నారనమాట. కాబట్టి మీ యొక్క ఆ మనోధైర్యానికి భగవంతుడు మెచ్చి మీకు జీవితంలో అన్నీ కూడా కలిసి వచ్చేలాగా చేయబోతున్నాడు. ఇప్పటి నుంచి మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో కావచ్చు, లేదా విద్యార్థుల చదువుల్లో కావచ్చు, మీకంతా బాగా కలిసి వచ్చే అవకాశాలైతే గట్టిగా ఉన్నాయి. మీకు తిరుగు అనేది ఉండదు. వివాహాలు కాని వారికి వివాహాలు జరగటం, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగటం, పిల్లల విషయంలో మంచి మార్పులు చేర్పులు చూడటం, విదేశీ ప్రయాణాలు చేయటము, ఆరోగ్యం కూడా అనుకూలించటము, అలాగే ఏదైనా దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరగా ఈ అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయన్నమాట. మీరు ఈ చంద్రగ్రహణం రోజున చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. మీరేం చేస్తారంటే ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని పూజించండి. లేదా వెంకటేశ్వర స్వామికి మీకు అంటే తులసి మాలను సమర్పించి ఆరాధన చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఈ తులారాశి వాళ్ళకు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి తులసి మాలను సమర్పించి స్వామివారిని పూజించండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఇప్పుడు మనం చెప్పిన మూడులో అంటే మూడిట్లో ఏ చిన్న పరిహారం చేసినా, ఏ ఒక్క దైవం దగ్గరకు వెళ్ళినా కూడా మీకు దోష నివారణ అనేది జరుగుతుంది. ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా మారుతుందన్నమాట. అలాగే మీ రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు శుక్రవారం పూట కావచ్చు, లేదా ఈ గ్రహణం రోజైనా సరే సాయంత్రం సంధ్యావేళలో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి దగ్గర పెట్టినటువంటి కుంకుమ మీరు మీ నుదుటిన ధరించండి. అలా మీ నుదుటిన మీరు ధరించడం వలన మీకున్నటువంటి ఈ అప్పుల బాధలు, ధనం నీటికిలాగా ఖర్చయిపోవటము, ఏదైనా అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో
బాధపడుతుంటే అలాంటివన్నీ తొలగిపోయి మీకు సకల యోగ్యత అనేది లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించండి. ఇక 3వ రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ వృషభ రాశి వారి కిందకు వస్తారు. చంద్రగ్రహణం యొక్క ప్రభావంతో ఈ వృషభ రాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా కలుసుబాటు రావటము, మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడటము, ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదగగలగటము, అలాగే మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటము, మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళన, గందరగోళాలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అలాంటివన్నీ తగ్గిపోయి మీకు మనశ్శాంతి, ధైర్యం అనేది పెరగటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే విద్యార్థులకు కూడా బాగుంటుంది. మీరు ఏదన్నా విదేశాలకు వెళ్ళే ఆ యొక్క కోరిక ఉంటే ఖచ్చితంగా విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. అయితే మీరు చెప్పుడు మాటలు ఎవ్వరి కూడా ఎక్కువగా వినమాకండి. మీ కుటుంబ సభ్యులు, మీ భార్య కావచ్చు, లేదా మీ భర్త కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ సంతానం కావచ్చు, వీరికి మాత్రమే మీరు గౌరవం ఇవ్వండి. వీరి మాటలు మాత్రమే మీరు లెక్కలో వేసుకోండి. అలా కాకుండా బయట వాళ్ళు ఏంటంటే వారి యొక్క అనుకూలతను బట్టి రకరకాలుగా మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు వింటే మాత్రం మీ జీవితం అనేది ఎప్పుడు కూడా మీకు నరకంగానే మారుతుందన్నమాట. కాబట్టి ఎవరు సొంత వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నారు అంటే దానివల్ల వాళ్ళకు అంటే వాళ్ళు ఏది ఆశించి మాట్లాడుతున్నారు ఏంటి అనేది గ్రహించగలగాలి. ఎప్పుడు కూడా ఈ రోజుల్లో స్వార్థం లేకుండా ఏ మనిషి కూడా మాట్లాడట్లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే జనాన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి, గుడ్డిగా నమ్మకూడదు. ఈ రోజుల్లో మన మీద నిజంగా అభిమానము, నిజంగా గౌరవం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండట్లేదన్నమాట. కాబట్టి బయట వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క అదృష్టం అనేది మీకు శాశ్వతంగా మారటానికి మీరు ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేవి చేసుకోండి. మీకు ఈ అదృష్టం శాశ్వతంగా మారుతుంది. దోష నివారణ జరుగుతుంది. మీకున్న నరఘోష, నరదిష్టి, శత్రు సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీరేం చేస్తారంటే చంద్రగ్రహణం రోజు కానీ లేదా తర్వాత మీకు కుదిరినప్పుడు కానీ మీరు ఒక ఎర్రటి వస్త్రంలో 5 ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులను మూటలాగా కట్టుకొని దానికి మీ యొక్క సంకల్పం అంటే మీరు ఏ సమస్యతో అయితే ఎక్కువగా బాధపడుతున్నారో, అప్పుల బాధలు ఉన్నాయి లేదా ఏదన్నా కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, అది ఒకసారి చెప్పుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కట్టినటువంటి ఆ యాలకుల మూటను మీ దిండి కింద పెట్టుకొని రాత్రంతా కూడా పడుకోవాలన్నమాట. అలా పడుకొని దాన్ని తెల్లారి లేచిన తర్వాత అంటే చంద్రగ్రహణం తరువాత రోజు దాన్ని ఎవ్వరు తొక్కని చోట కానీ లేదా పారే నీటిలో కానీ పడేసేసేయండి. అలా చేయటం వలన మీ మీద ఉన్నటువంటి నలుగురు ఏడుపు, నెగిటివ్ ఎనర్జీ, అలాగే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి కూడా మీరు బయటపడగలిగి సంతోషంగా ఉండగలుగుతారు. ఇంకా ఈ వృషభ రాశి వారు కష్టజీవులు. వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. తల్లిదండ్రులు కూడా చెప్పాలంటే ఒక మాటగా వాళ్ళు ఎప్పుడూ కూడా వీరికి పూర్తిగా ధైర్యాన్ని ఇవ్వలేదు, వీరి కష్టాన్ని తప్పించలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీకు ఆ యొక్క మనోధైర్యం ఎప్పుడు ఉండాలి. మీ కష్టాల నుంచి మీరు బయటపడాలి అనంటే నానబెట్టినటువంటి శనగలను బెల్లంతో కలిపి ఈ చంద్రగ్రహణం రోజున ఆవుకు తినిపించండి. ఇలా చేయటం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అనేవి మీకు కలుగుతాయన్నమాట. అంతేకాకుండా మీ జాతకంలో గురుబలం అనేది కూడా బాగా పెరిగి మీకు బాగా కలిసి వస్తుంది. మీరు గోశాలకు వెళ్ళి తినిపించినా పర్వాలేదు, లేకపోతే ఏదన్నా గుళ్ళో కానీ మనకు రోడ్ల మీద కూడా ఆవులు తిరుగుతూ ఉంటాయి. ఆవు అనేది ఎక్కడ ఉన్నా కూడా ఆవేనండి. దానికి అందులో ఎప్పుడూ కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గోవుకు ఆహారంగా ఇలా నానబెట్టిన శనగలను బెల్లంతో కలిపి తినిపించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశుల్లో 4వ రాశి కన్యా రాశి. కన్యారాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. ఉత్తరాపాదం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కన్యారాశి వారి కిందకు వస్తారు. ఈ కన్యారాశి వారికి ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి మీ యొక్క సంపాదన అనేది బాగా పెరగబోతుందన్నమాట. ఆ సంపాదన వల్ల మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకొని మీరు సంతోషంగా ఉండగలుగుతారు.
చేయగలుగుతారు. అంటే ఇన్నాళ్ళ నుంచి మీకు సంపాదన సరిపడా లేకపోవటం వలన మీరు చిన్న చిన్న అవసరాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చేసే పనుల్లో మీకు మంచిగా కలుసుబాటు అనేది వచ్చి మీకు బాగా సంపాదన పెరుగుతుంది. దానివల్ల ఈ అప్పుల బాధలు వీటన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే శత్రు సమస్యలు కూడా మీకు పూర్తిగా తగ్గబోతున్నాయి. ఇంకా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో మంచిగా ధనలాభాలు కలిగే అవకాశం అనేది ఉంది. బంధాల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. మీ మధ్య ఉన్నటువంటి అహంకారాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపాదన వస్తుందని చెప్పేసి డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. అలాగే మీరు మానసికంగా కూడా అంటే చంద్రుడు మనసు మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి మీ మానసిక సంతోషం కూడా ఇప్పటి నుంచి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మాత్రం కొంచెం జాగ్రత్త కూడా అవసరము. అంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ కూడా చేసుకోవటం వలన మీకు ఈ అదృష్టం అనేది శాశ్వతం అవుతుంది. మీరు బయట ఆహారాలు ఎక్కువగా తినొద్దు. ఇంట్లో వండినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే తినండి. లేదంటే మీకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయన్నమాట. అలాగే మీరు డార్క్ కలర్స్ బట్టలు ఎప్పుడు కూడా వేసుకోవద్దు. అంటే లైట్ కలర్స్ వస్త్రాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. కాబట్టి లైట్ కలర్ వస్త్రాలు వేసుకోండి. బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇలాంటివి మీకు పెద్దగా కలిసి రావు. అలాగే నువ్వులను మీరు ఈ చంద్రగ్రహణం రోజున దానం ఇవ్వండి. అలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. నువ్వులతో పాటుగా మీరు ఏదైనా ఇనుమును దానం చేయటం వలన కూడా మీకు కన్యా రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ లేదా తోటకూరను కానీ ఉడకబెట్టిన బంగాళదుంపలను కానీ క్యారెట్ కానీ లేదా అరటి పండ్లైనా సరే మీరు తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అలాగే ఆ రోజున కుదిరితే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా చంద్రగ్రహణం ప్రభావం వలన ఈ 4 రాసుల వారికి అదృష్టం అనేది పట్టబోతుందన్నమాట. అలాగే ఈ అదృష్టం శాశ్వతంగా ఉండటానికి ఆ దైవానికి కృతజ్ఞతగా చంద్రుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు చేసుకోండి. మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసుల వారెవరో ఇక్కడ నేను చెప్తానండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావం అనేది మీ మీద పడే అవకాశం అనేది ఉంది. మీరు మానసికంగా బలహీనపడే అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట. కాబట్టి మిథున రాశి వారు మీరు ధైర్యంగా ఉండండి. మీరు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసంతా గజిబిజిగా ఉంటుంది. చేసే పనుల్లో కూడా కొంత నెగిటివ్ అనేది రావచ్చు అనమాట. కానీ దీనంతటికి కారణం గ్రహణ ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పేసేసి దాన్ని మీరు పట్టించుకోవద్దు. కాస్త మీరు మనసును ధైర్యం చేసుకుంటే తర్వాత నుంచి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. తర్వాత సింహరాశి వారికి కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి సింహరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ధన నష్టం కలిగే అవకాశం అనేది ఉంది. సింహరాశి వారికి కొన్నిసార్లు అహంకారం అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు మనసులో ప్రేమ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు బంధాలు దెబ్బతినే అవకాశం అనేది ఉంది కాబట్టి జాగ్రత్త. ఇంకా తర్వాత రాశి వచ్చేటప్పటికి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ధన నష్టం కలిగే అవకాశం అనేది ఉంది ఈ గ్రహణ ప్రభావంతో. కాబట్టి ధనుస్సు రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి నమ్మి అప్పు ఇవ్వటం కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి మీ సొంత విషయాలు చెప్పుకోవటం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. నమ్మిన వాళ్ళే మీకు ఎముళ్ళలాగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం ప్రభావం వలన కొంత నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి కుంభరాశి వారికి ఇది కొంతకాలం గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. మనశ్శాంతి అనేది ఉండదు. అన్నీ ఉన్నా ఏదో కొరత అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనుల్లో కొన్నాళ్ళు మీకు ఇబ్బందులుగా ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులన్నీ కూడా తొందరలోనే తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. మీరు నిరాశ అనేది
అనేది పడొద్దు. మీరు కొత్తగా ఏ పనులు కూడా స్టార్ట్ చేయొద్దు. మీరు చేయాల్సినటువంటి పని అది. మీకు తర్వాత కొంతకాలం పోయిన తర్వాత, అంటే ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మీకు అప్పటి నుంచి మంచిగా కలిసి వచ్చే యోగం అయితే ఉంది. అప్పటిదాకా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరంతా కూడా ఈ రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన, శివాభిషేకం చేయటం వలన మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి ఈ దోషాలు, చంద్రగ్రహణ ప్రభావము, నెగిటివ్ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమం అనేది మీరు ఆచరిస్తే సరిపోతుంది. అర్థమైంది కదండి. ఏ 4 రాసుల వారికి అదృష్టము, అలాగే ఏ 4 రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ మనం చెప్పినటువంటి ఇబ్బంది ఉన్నటువంటి రాసుల వారు మీకు భార్యలుగా ఉండొచ్చు, భర్తలుగా ఉండొచ్చు, బిడ్డలుగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కాస్త ఈ గ్రహణ ప్రభావం ఎఫెక్ట్గా ఇంట్లో ఏదన్నా అరుస్తున్నా, గోల్ చేస్తున్నా, ఏదన్నా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకు మీరు ధైర్యంగా ఇవ్వండి. వాళ్ళతో మీరు ఏకీభవించి వాళ్ళకు కాస్త ప్రేమ, ఓదార్పులు అనేవి అందిస్తే కనుక వాళ్ళు మామూలైపోతారనమాట. కాబట్టి ఇక్కడ నేను ఇబ్బందిగా ఉండే రాసుల గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది కదండి. అదృష్ట రాసులు ఏంటి, అలాగే ఇబ్బంది వచ్చే రాసులు ఏం చేయాలి, చేసుకోవాల్సిన పరిహారాలు, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన మీలాగా 4 మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం చంద్రాయ నమః అని భక్తి శ్రద్ధలతో కామెంట్ చేయండి. అలాగే దయచేసి గుర్తు పెట్టుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి వీడియో అనేది తెలుసుకొని వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవటం వలన ఆ యొక్క పుణ్యం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఆ శివయ్య మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడనమాట. కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.